నమస్కారం అండి, నా పేరు శివ. సో మీరు చూస్తున్నారు శివ మీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్లో DTH సెటప్ గురించి మాట్లాడుకుందాం. సో చాలామంది DTH సెటప్ని యూజ్ చేస్తూ ఉంటారు మీలో. అయితే ఈ సెటప్ని ఒక చోట నుంచి వేరొక చోటకి మార్చాలి అంటే టెక్నీషియన్ సహాయం తీసుకుంటాం. సో టెక్నీషియన్ సహాయం ఎందుకు తీసుకుంటాము అంటే శాటిలైట్ నుంచి వచ్చే సిగ్నల్స్ని ట్రేస్ చేసి సెటప్ బాక్స్ని బిగించడం మనకి సాధ్యమయ్యే పని కాదు. సో వీళ్ళైతే వీళ్ళ మొబైల్లో ఒక యాప్ ఉంటుంది. సో ఆ యాప్ ద్వారా శాటిలైట్లో నుంచి వచ్చే సిగ్నల్స్ని ట్రేస్ చేస్తారు. సో ట్రేస్ చేసి డిష్ని బిగిస్తారు అనమాట. సో దీని ద్వారా మనకి ఛానల్స్ వస్తాయి. అయితే ఈ అప్లికేషన్ ఏంటి, అప్లికేషన్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. సో ఈ యాప్ కనుక మన మొబైల్లో ఉంటే మన సెటప్ని మనమే ఎప్పుడు కావాలంటే అప్పుడు బిగించుకోవచ్చు అనమాట, ఎలా కావాలంటే అలాగా. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో చూస్తూనే ఉండండి శివ మీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మీరు చేయాల్సిందల్లా శాటిలైట్ డైరెక్టర్ అనే ఒక యాప్ ఉంటుంది. సో దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా. సో మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా, సో ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి మీ మొబైల్లో. ఇదైతే ప్లేస్టోర్లో దొరుకుతుంది, లేదనుకుంటే నేను డిస్క్రిప్షన్లో దీని లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా. సో ఈ యాప్ని ఓపెన్ చేసే ముందు మొబైల్లో డేటాని ఆన్ చేసుకోవాలి. అలాగే లొకేషన్ సర్వీస్ ఉంది కదా, సో దీన్ని కూడా ఆన్ చేసుకోవాలి. ఓకేనా. ఈ రెండు ఆన్ చేసి పెట్టుకోవాలి. సో ఆన్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఈ అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మనం టాప్లో చూసుకున్నట్లయితే మనకి 3 ట్యాబ్స్ ఇచ్చారు. ఫస్ట్ది అయితే లొకేషను, రెండోది శాటిలైట్స్, మూడోది డైరెక్టర్. ఓకేనా. మీకు కింద కొన్ని సెట్టింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవైతే మీరు మాన్యువల్గా అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో మీరైతే GPS ఇవన్నీ ఆన్ చేస్తారు కదా, మీకు ఆటోమేటిక్గా ఇవన్నీ తీసేసుకుంటుంది అనమాట. ఓకేనా. ఇవన్నీ మన కంపాస్ కాలిబ్రేట్ చేసిన సెట్టింగ్స్. సో ఇవన్నీ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే రెండో ట్యాబ్లోకి వెళ్ళాలి. ఓకేనా. సో ఇక్కడ మనకి శాటిలైట్స్ యొక్క నేమ్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. మనం ఏదైతే D2H వాడుతున్నామో సో దానికి సంబంధించిన శాటిలైట్స్ నేమ్స్ ఇవి. సో మీరు కనుక సన్ డైరెక్ట్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ 93.5E GSAT-15 ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. లేదనుకుంటే మీరు టాటా స్కై యూజ్ చేస్తున్నారు అనుకోండి, అలా కిందకి స్క్రాల్ చేస్తే చూడండి ఇక్కడ 83.0E INSAT-4A. ఓకేనా. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదనుకుంటే వీడియో కానీ కొంతమంది వాడుతూ ఉంటారు. సో వాళ్ళైతే ఇక్కడ 88.0E ST2 ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. లేదు రిలయన్స్ డిజిటల్ టీవీ వాడుతూ ఉంటారు కొంతమంది, సో వాళ్ళైతే 91.5E ESET-3 అని ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. లేదు కొంతమంది డిష్ టీవీ వాడుతూ ఉంటారు, సో వాళ్ళైతే 95.0E NSS-6. ఓకేనా. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది ఎయిర్టెల్ D2Hని వాడుతూ ఉంటారు, సో వాళ్ళైతే 108.2E SCS-7 ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన వేరే ట్యాబ్ ఉంది కదా డైరెక్టర్, సో ఆ డైరెక్టర్లోకి వెళ్ళండి. నేనైతే 93.5లో ఉన్నాను. సో సన్ డైరెక్ట్ యూజ్ చేస్తాను కాబట్టి సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్టర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. సో మనం ఈ డైరెక్టర్లోకి వెళ్ళిన తర్వాత మన మొబైల్లో కంపాస్ని ఎలా యూజ్ చేస్తామో ఆ విధంగా మొబైల్ని పట్టుకోవాలి. ఓకేనా. హారిజెంటల్గా పెట్టి పట్టుకోవాలి. సో వెర్టికల్గా మాత్రం ట్రై చేయకూడదు. ట్రై చేస్తే ఇది వర్కౌట్ అవ్వదు. ఓకేనా. సో ఇప్పుడు డైరెక్టర్లోకి వెళ్దాం. సో మనం డిష్ బిగించే ముందు సిగ్నల్స్ని ఈ విధంగా సెర్చ్ చేయాలి. ఓకేనా. సో ఫోన్ అయితే మనం కంపాస్ ఎలా చూస్తామో ఆ విధంగా హారిజెంటల్గా పట్టుకోవాలి. ఓకేనా. పట్టుకొని చూసారు కదా బ్లూ యారో కనిపిస్తుంది. సో ఈ బ్లూ యారోలో రౌండ్ కనిపిస్తుంది కదా, ఆ రౌండ్ దగ్గర ఈ బాల్ని సెట్ చేయాలి. ఓకేనా. సో అది కరెక్ట్గా అలా సెట్ అయిందంటే సిగ్నల్ స్ట్రెంత్ బాగా ఉన్నట్టు. ఓకేనా. సో ఈ విధంగా సెట్ చేసి పట్టుకోవాలి. మనం ఇదంతా డిష్ ఫిట్ చేయకముందే చూసుకోవాలి ఒక పొజిషన్ని. సో సెట్ అయిన తర్వాత ఆ పొజిషన్లో డిష్ని అమర్చాలి. ఓకేనా. చూసారు కదా, ఆ విధంగా సెట్ చేయాలి. కరెక్ట్గా పొజిషన్లో తీసుకెళ్ళి సెట్ చేస్తే
సో ఆ విధంగా చూపెడుతుంది. ఓకేనా. సో ఈ విధంగా ఈ యాప్తో సిగ్నల్స్ని ట్రేస్ చేసి మన సెటప్ బాక్స్ని మనమే టెక్నీషియన్ సహాయం లేకుండా బిగించుకోవచ్చు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. సో ఈ టాపిక్ కనుక నచ్చితే ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అలాగే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.